ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. అది ఆ క్లారిటీ ఉంటే చాలు, ఇంకేం అవసరం లే. ఆ క్లారిటీ ఉంటే చాలు. కేతన్ గారు రెస్పాండ్ అవ్వండి ప్లీజ్. వేసుకుంటే వేసుకోమనండి. అదే కేతన్ గారు రెస్పాండ్ అవ్వండి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాటలు తప్పనా సార్? అంటే ఆయనకి ఏమి కూడా పార్లమెంట్ రూల్స్ తెలియకుండా, అసెంబ్లీ రూల్స్ తెలియకుండానే ఆయన వచ్చేస్తున్నారనా మీరు ఇంటెన్షన్? అంటే మీరు, నాకు అర్థం కావట్లేదు. అంటే మేమంతా బేసిక్ నాలెడ్జ్ లేని వాళ్ళం, అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా బేసిక్ నాలెడ్జ్ లేకనే అవన్నీ వద్దు మేడం. వాళ్ళు అనర్హత వేస్తే వేసుకోండి అని చెప్తున్నారు. ఇప్పుడు ఒకటి వాళ్ళు డిసైడ్ అయిపోయారు. ఇవన్నీ వదిలేసండి, ఇంకా బిజినెస్ రూల్స్, అనర్హతలు ఇవన్నీ పక్కన పెట్టేయండి. మీరు అనర్హత వేటు వేస్తారా లేదా 60 రోజులు రాకపోతే? అది రూల్ బుక్ లో ఉంది కదా, మరి అది వేస్తారా లేదా చెప్పండి. వాళ్ళు డిసైడ్ అయిపోయారు. రామని చెప్తున్నారు కదా, మేము ఇవన్నీ మీరు చెప్పారు, రామని వాళ్ళు చెప్పారు. ఏం చెప్పారు? ఎవరైతే ప్రైమ్ లైన్ వీక్షకులు గమనిస్తున్నారో వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ఎన్నుకోబడ్డ నాయకుడు కాదు. కేవలం అధికారం కోసం, దాని ద్వారా కేసులు తప్పించుకోవడం కోసం, ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలను వాడుకుంటున్నారు. ఇది క్లియర్ గా అర్థమవుతుంది. అనర్హత వేటు పడుతుందన్నా మేము రాము, మేము కేర్ చెయ్యము అని స్టేట్మెంట్ ఈ రోజు శేఖర్ రెడ్డి గారు ఇక్కడ కూర్చొని ఇస్తున్నారంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? మాకు ప్రజలు ముఖ్యం కాదు, ప్రజా సమస్యలు ముఖ్యం కాదు, మేము అసెంబ్లీకి వెళ్ళి ప్రజల పక్షాన మాట్లాడడం మాకు ఇంపార్టెంట్ కాదు. మా ఇంటెన్షన్ ఏంటంటే, మేము కేవలం అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఎలా మేము చలామణి కావాలి, కేసు నుంచి ఎలా తప్పించుకోవాలి అనే ఇంటెన్షన్ వీళ్ళు ఫైట్ చేస్తున్నారు. ఇది మనం క్లియర్ కట్ గా ఈ రోజు ప్రైమ్ లైన్ డిబేట్ లో ఆయన ప్రూవ్ చేశాడు. సో వీక్షకులు గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు 11 సీట్లు ఇచ్చారో ఆలోచించుకోండి. నెక్స్ట్ టైం 11 సీట్లు కూడా ఇవ్వకుండా, ఎందుకంటే స్పీకర్ గా వస్తే మేము ఎలా మాట్లాడతామో చూడండి అంటున్నాడు. స్పీకర్ గా వచ్చినప్పుడు మాట్లాడుతారు కానీ ఇప్పుడు మాట్లాడే అవకాశం లేదు కదా. వినిపించడం కోసం అయితే కేసులు మాఫియాని మాట్లాడితే ఏం చెబుతాం? ప్రతిపక్షంలో ఏం అధికారం అనుభవిస్తారు తల్లి? సరే సరే శేఖర్ రెడ్డి గారు ఆగండి, మీరు రన్నింగ్ కామెంట్ అవుతుంది, ఆగండి. ఒక నిమిషం కేతన్ గారు మీరు మాట్లాడండి, ఒక నిమిషం ఆగండి సార్, టైం అవుతుంది, ఆగండి సార్. అప్పుడు పోటీ చేసేటప్పుడు చెప్పి ఉండాలా, అధికారం ఇస్తే మేము ఎమ్మెల్యేగా పోటీ చేస్తాం, ప్రధాన ప్రతిపక్షం ఇస్తే మేము ఎమ్మెల్యేగా పోటీ చేస్తామని. ముందు మీరు ఎమ్మెల్యే అనే విషయాన్ని మర్చిపోయి ప్రధాన ప్రతిపక్షం ఇస్తే అసెంబ్లీకి వెళ్తా ఉన్నారు. మీరు మాట్లాడండి. ప్రజలకి మనం ప్రధాన ప్రతిపక్షం ఇస్తేనే వాళ్ళు మాట్లాడతారు కానీ ఒక నిమిషం ఆగండి కేతన్ గారు. ఇప్పుడు బండారు వంశీకృష్ణ గారు వాళ్ళు మేము రామంటున్నారు. మేడం టైం అవుతుంది, ఒక నిమిషం ఆగండి. బండారు వంశీకృష్ణ గారు వాళ్ళు మేము రామంటున్నారు అసెంబ్లీకి. ఇప్పుడు ఎమ్మెల్యేలుగా వాళ్ళకి కూడా చాలా రకాలైనటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి, మరి వాటి సంగతి ఏంటి? అది కూడా రూల్ బుక్ లో ఉంటది కదా. అవును సార్, ఇప్పుడు వాళ్ళ పార్టీలో కొంతమంది ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు సార్. ఫస్ట్ టైం వాళ్ళ పార్టీలో గెలిచినటువంటి తాడిపత్రి చంద్రశేఖర్ గారు కావచ్చు, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళు ఫస్ట్ టైం పాపం గెలిచి నిన్న రెండోసారి అసెంబ్లీ మోహన్ చూశారు సార్. వాళ్ళు చెప్పాలి సార్, శేఖర్ రెడ్డి గారు కాదు సార్, వాళ్ళు చెప్పాలి అనర్హత వేటు వేసుకోండి మేము రాము, అనర్హత వేటు వేసుకోండి వాళ్ళు చెప్పాలి సార్. శేఖర్ రెడ్డి గారిది ఏం పోయింది సార్? ఇక్కడ డిబేట్ లో కూర్చొని చేసుకోండి అనర్హత వేటు, ఏం చేస్తారు చేసుకోండి, పీక్కోండి పొడుచుకోండి అని ఆయన అంటా ఉన్నాడు. కానీ ఎన్నో ఆశలతో నేను ఇందాక కూడా మిమ్మల్ని పొగడలేదు, మీ దగ్గర సబ్జెక్ట్ చెప్పారు కానీ సబ్జెక్ట్ లేనప్పుడు మీరు కూడా అడ్డంగా మాట్లాడతారని అంటా ఉన్నారని చెప్పా. ఒకటి అది చెప్పాల్సింది, మొట్టమొదటిసారి ఎన్నో ఆశలతోటి కోట్లు ఖర్చు పెట్టి గెలిచినటువంటి తాడిపత్రి చంద్రశేఖర్ గారు లేదంటే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు అనర్హత వేటు వేసుకోండి తమ్ముంటే మేము రాము అని వాడు చెప్పాలి. శేఖర్ రెడ్డి గారిది ఏం పోయింది సార్? ఇక్కడ ఉండి చెప్తాడు అనర్హత వేటు వేసుకోండి, మా అన్న పులి, మా అన్న సింహం, మా అన్న ఇంకేదో అని చెప్పి శేఖర్ రెడ్డి గారు 100 చెప్తారు. అవన్నీ కాదు కదా, రియాలిటీలోకి రావాలి కదా. రియాలిటీలోకి వస్తే నిన్న ఒక న్యూస్ కూడా వచ్చింది, మరి తాడిపత్రి చంద్రశేఖర్ గారు టవల్ వేసుకోవడం మర్చిపోయారంట, అప్పుడు ఆయన ఏదో అవమానించారంట, దానికి ఆధారాలు లేవు కాబట్టి నేను అంతవరకే చెప్తాను కానీ అదేదో జరిగిందో జరగలేదో మరి ముందుగా మొట్టమొదటిసారి వాళ్ళని అడగాలి సార్. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి అంతర్మదనం ఏంటో కూడా చూసుకోవాలి సార్. మనం శేఖర్ రెడ్డి గారు చెప్తే ఎలా సరిపోతుంది సార్? ఎన్నో ఆశలతో వచ్చారు కదా సార్ కొత్త ఎమ్మెల్యేలు, వాళ్ళు చెప్పాలి సార్ మేము రామని. వాళ్ళకి చెప్పించాలి సార్ ఒక మాట, శివప్రసాద్ రెడ్డి తోటో లేదంటే తాడిపత్రి చంద్రశేఖర్ ఒక మాట చెప్పించండి సార్. రాజు గారు చెప్తారు